Hello to everyone. This is Bhargavi, lecturer in Telugu, Sir CRR College for Women, Eluru. సెకండ్ బీఎస్సీ బీకామ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఫోర్త్ సెమిస్టర్లో ఫౌండేషన్ కోర్సులో భాగంగా లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనే పేపర్ ఉంటుందమ్మా. లీడర్షిప్ ఎడ్యుకేషన్ అంటే నాయకత్వపు విద్య. దీనిలో మొత్తం మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్గనైజేషన్. ఈరోజు మనం ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ గురించి, ఆర్గనైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ గురించి, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. యూనిట్ 1 టాపిక్ వచ్చేసి ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే ఏంటమ్మా? ఒక సంస్థ అని అర్థం. ఇంట్రడక్షన్ పార్ట్ చూడండమ్మా. ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటెన్షనల్లీ ఆర్గనైజ్డ్ టు అకంప్లిష్ ఏ కామన్ సెట్ ఆఫ్ గోల్స్. అంటే కొన్ని సాధారణ లక్ష్యాలను సాధించడం కోసం ఉద్దేశపూర్వకంగా ఏర్పడినటువంటి వ్యక్తుల సమూహాన్నే ఆర్గనైజేషన్ అని అంటాము. అంటే ప్రతి సంస్థకి కూడా కొన్ని లక్ష్యాలనే ఉంటాయి. ఆ లక్ష్యాలను సాధించడానికి కొందరు వ్యక్తులు ఒక గ్రూప్గా ఫామ్ అయితే దానినే మనం ఆర్గనైజేషన్ అని పిలుస్తున్నాం. తర్వాత పాయింట్ చూడండమ్మా. ఆర్గనైజేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకు ఆ సంస్థ బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. అంటే సంస్థ తాను వెనుక ఉండి ఆ వ్యక్తులను ముందుకు నడిపిస్తుంది. తర్వాత పాయింట్ చూడండమ్మా. వితౌట్ ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్ నో మేనేజ్మెంట్ కెన్ పర్ఫార్మ్ ఇట్ ఫంక్షన్స్ స్మూత్లీ. అంటే సమర్థవంతమైనటువంటి సంస్థ లేకుండా ఏ మేనేజ్మెంట్ అయినా సరే తన యొక్క విధులను సక్రమంగా నిర్వహించలేదు. ఎప్పుడైనా సంస్థ పని చేయాలి, అలాగే ఆ సంస్థలో పనిచేసేటువంటి వర్కర్స్తో పని చేయించాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సంస్థ దానిని ఫేస్ చేయగలిగితే ఓకే, ఆ సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా సంస్థకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానిని ఫేస్ చేయలేకపోతే ఆ సంస్థ సొసైటీలో ఎక్కువ కాలం ఉంటుందని మనం చెప్పలేము. డెఫినేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే కూన్స్ అండ్ ఓడోనెల్ అనే వ్యక్తి సంస్థని ఈ విధంగా నిర్వచించాడు. ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ నెసెసరీ టు అటైన్ ఎంటర్ప్రైజ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ద అసైన్మెంట్ ఆఫ్ ఈచ్ గ్రూప్ టు ఏ మేనేజర్ విత్ అథారిటీ నెసెసరీ టు సూపర్వైజ్ ఇట్. అంటే కొన్ని లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కార్యకలాపాలను చేసే సమూహము మరియు ప్రతి సమూహాన్ని పర్యవేక్షించడానికి అవసరమైన అధికారం ఉన్న మేనేజర్ను కేటాయించడం. అంటే ఈ అంశాలన్నీ ఉన్నట్లయితే కనుక అది సంస్థ అవుతుంది, ఆర్గనైజేషన్ అవుతుందని కూన్స్ అండ్ ఓడోనెల్ నిర్వచించడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, సంస్థ అంటే ఏంటి? కొంతమంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి కొన్ని లక్ష్యాలను సాధించడం కోసం పాటుపడటం. అలాగే ఈయన ఏం చెప్తున్నారంటే మరియు ఆ ప్రతి సమూహాన్ని పర్యవేక్షించడానికి. సంస్థ అంటే కనుక మనకి ఒకటే కాదు కదా, అందులో మనకి చాలా గ్రూప్స్ ఉండొచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు, లేకపోతే భాగాలనే ఉండొచ్చు. అంటే సంస్థలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కూడా పర్యవేక్షించడానికి, అంటే వాళ్ళు పనిని సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూడటానికి ఒక మేనేజర్ని అంటే ఒక అధికారిని నియమించి అతనికి కొన్ని అధికారాలు అంటే పవర్స్ అనేవి ఇచ్చినట్లయితే దానిని మనం సంస్థ అని పేర్కొనవచ్చు అని నిర్వచించడం జరిగింది. తర్వాత చూడండమ్మా. ద టర్మ్ ఆర్గనైజేషన్ ఈజ్ యూజ్డ్ బై డిఫరెంట్ ఆథర్స్ ఇన్ డిఫరెంట్ సెన్సెస్. బ్రాడ్లీ దేర్ ఆర్ 3 సెన్సెస్ ఇన్ విచ్ ద టర్మ్ ఆర్గనైజేషన్ ఈజ్ యూజ్డ్. అంటే సంస్థ అనే పదాన్ని డిఫరెంట్ ఆథర్స్ అనేవాళ్ళు వేరువేరు భాషల్లో రకరకాల అర్థాలు వచ్చేటట్టుగా ఉపయోగించడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ముఖ్యంగా 3 రకాలుగా ఈ ఆర్గనైజేషన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. చూడండమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి యాజ్ ఏ స్ట్రక్చర్, సెకండ్ వన్ వచ్చేసి యాజ్ ఏ ప్రాసెస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి యాజ్ ఏ సిస్టమ్. ఫస్ట్ వన్ చూడండమ్మా, యాజ్ ఏ స్ట్రక్చర్ అంటే సంస్థని ఒక స్ట్రక్చర్ అంటే నిర్మాణంగా భావించారు. కొందరు యాజ్ ఏ ప్రాసెస్ అంటే సంస్థని కొంతమంది ప్రాసెస్ అంటే ఏంటి? ప్రక్రియ, ఒక ప్రక్రియగా భావించారు. థర్డ్ పాయింట్ యాజ్ ఏ సిస్టమ్. సిస్టమ్ అంటే వ్యవస్థగా, అంటే ఒక వ్యవస్థగా సంస్థను భావించాడు. కొంతమంది సంస్థని ఒక నిర్మాణంగా, మరికొంతమంది ఒక ప్రక్రియగా, మిగిలినటువంటి వాళ్ళు ఒక వ్యవస్థగా సంస్థని భావించడం జరిగింది.
తర్వాత చూడండమ్మా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటమ్మా? లక్షణాలు. అలాగే ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ అంటే ఒక సంస్థకి ఉండవలసినటువంటి లక్షణాలు అంటే ప్రధానమైనటువంటి లక్షణాలను మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండమ్మా, కామన్ పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అంటే సాధారణ ప్రయోజనాలు లేదా లక్ష్యాలు. ఎవ్రీ ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్ టు అచీవ్ సమ్ కామన్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రతి సంస్థ కూడా కొన్ని సాధారణ లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్ must reflect these objectives as enterprise activities are derived from them. అంటే ఈ సంస్థ చేపట్టేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే సంస్థ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సంస్థ యొక్క లక్ష్యాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి, అంటే ప్రతిబింబించేటట్టుగా ఉండాలి. ఎందుకంటే సంస్థ చేసేటువంటి ఈ కార్యకలాపాలు అనేవి ఈ లక్ష్యాల నుండే పుట్టాయి కాబట్టి. ఇక్కడ మనకి పాయింట్లో ఏమని చెప్తున్నాడంటేనమ్మా, సంస్థ చేసేటువంటి ప్రతి పని కూడా ఆ సంస్థ యొక్క లక్ష్యాలను రీచ్ అయ్యేలాగా చేయాలి. అంటే తను అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అయ్యే విధంగా సంస్థ చర్యలు అనేది తీసుకోవాలి అనేది ఈ పాయింట్ యొక్క అర్థం. తర్వాత పాయింట్ చూడండమ్మా, డివిజన్ ఆఫ్ వర్క్. సెకండ్ పాయింట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ వర్క్ అంటే పనిని విభజించడం. పాయింట్ చూడమ్మా, ద టోటల్ వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫంక్షన్స్ అండ్ సబ్ ఫంక్షన్స్ అంటే సంస్థ యొక్క మొత్తం పనిని విధులు మరియు ఉపవిధులుగా విభజించడం జరుగుతుంది, అంటే ఫంక్షన్స్ అండ్ సబ్ ఫంక్షన్స్. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, దిస్ ఈజ్ నెససరీ టు అవాయిడ్ ద వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. ఇలా పనిని మనం డివైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, కొంతవరకు సమయాన్ని అలాగే ఎనర్జీ శక్తిని వృధా కాకుండా మనం ఉండడానికి తోడ్పడుతుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వర్క్ ఆఫ్ డివిజన్ అంటే సంస్థలో ఉన్నటువంటి పనిని ఒకే వ్యక్తి చేయడం అనేది అసలు సాధ్యం కాదు. కాబట్టి వ్యక్తులు అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఏం చేయాలంటే పనిని విభజించాలి. ఇలా పనిని విభజించి కొంతమంది వ్యక్తులు ఈ పని చేయాలి, మరి కొంతమంది వ్యక్తులు ఇలా పలానా పని చేయాలి అని అక్కడ వర్క్ని మనం డివైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ పని అనేది వర్క్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక పని మొత్తాన్ని ఒక వ్యక్తి చేయడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఒకసారి 2-3 సార్లు అతను చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ టైం కూడా మనకి వేస్ట్ అవుతుంది. అలాగే ఇంకా ఏమని చెప్తున్నాడు, అండ్ టైం అండ్ ఎనర్జీ, అలాగే కొంతవరకు మనం ఎనర్జీని శక్తిని కూడా వృధా కాకుండా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి ప్రతి సంస్థ కూడా ఏం చేయాలంటే తన సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క శక్తిని బట్టి అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి పనిని విభజించి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సంస్థ ఎక్కువగా ప్రయోజనాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్ చూడండమ్మా, అథారిటీ స్ట్రక్చర్ అంటే అధికార నిర్మాణం. దెర్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ పొజిషన్ into a graded series. The authority of every position is defined. అంటే ప్రతి సంస్థ తన సంస్థలో వివిధ భాగాల యందు పనిచేసే వ్యక్తులను వివిధ స్థానాల్లో నియమించి తగినంత అధికారాలను మంజూరు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సంస్థలో ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు దిగువ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులకు ప్రశ్నించేటువంటి అధికారం అనేది ఉంటుంది. ఇక్కడ అథారిటీ స్ట్రక్చర్ అంటే అధికార నిర్మాణం. ఎప్పుడైనా సరే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి కొంత అధికారం అనేది ఇవ్వాలి. అంటే సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ అధికారం అనేది ఉంటుంది, వాళ్ళకన్నా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత అధికారం అనేది తక్కువగా ఉంటుంది. ఈ అధికారం అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు పనులు అనేది అంటే వాళ్ళ కింద పనిచేసేటువంటి వ్యక్తులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనేది చూడడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత పాయింట్ చూడండమ్మా, పీపుల్ అంటే ఇక్కడ ఆ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు. అన్ ఆర్గనైజేషన్ ఈజ్ బేసికల్లీ
ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్. సంస్థ అంటేనే ఏంటి? ఒక సంస్థ అంటేనే ప్రాథమికంగా కొంతమంది వ్యక్తుల యొక్క సమూహం. పీపుల్ కన్స్టిట్యూట్ ద డైనమిక్ హ్యూమన్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు అనేవాళ్ళు ఆ సంస్థకు సంబంధించిన శక్తివంతమైన మానవ వనరులు. డైనమిక్ హ్యూమన్ ఎలిమెంట్ అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి శక్తివంతమైన మానవ వనరులు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సంస్థ అంటేనే అందులో పనిచేసేటువంటి వ్యక్తులు. అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోతే ఆ సంస్థ అనేదే ఉండదు. తర్వాత పాయింట్ చూడండమ్మా, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? సమాచారాన్ని చేరవేయడం. ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ప్రతి సంస్థకి కూడా దానికంటూ సొంతగా కొన్ని సమాచార పంపిణీ మార్గాలు అనేవి ఉంటాయి. సచ్ ఛానల్స్ ఆర్ నెససరీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఈ కమ్యూనికేషన్ అనేది సంస్థకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే సమాచార పంపిణీ అనేది సంస్థలో సభ్యులకు పరస్పర అవగాహన మరియు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. కమ్యూనికేషన్ అంటే ఏంటమ్మా? సమాచారాన్ని చేరవేయడం. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులకు కమ్యూనికేషన్ అంటే సమాచార పంపిణీ అనేది ఏ విధంగా దోహదపడుతుందంటే, అంటే వ్యక్తులు ఒకరికి ఒకరు సహకరించుకోవడం వల్ల వాళ్ళకి పరస్పర అవగాహన అనేది ఏర్పడుతుంది. అలాగే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి ఇక్కడ ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత చూడండమ్మా, 6th పాయింట్, కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే ఏంటి? సమన్వయము. కోఆపరేటివ్ ఎఫర్ట్స్ ఈజ్ ఏ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే సంస్థ సమన్వయము అనేది సంస్థ యొక్క ప్రాథమిక లక్షణము. దెర్ ఈజ్ ఏ మెకానిజం ఫర్ కోఆర్డినేటింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ పార్ట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే సంస్థ యొక్క విభిన్న కార్యకలాపాలను ఆ సంస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలను అంటే డిపార్ట్మెంట్స్ని గైడ్ చేసేటప్పుడు ఈ కోఆర్డినేషన్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కోఆర్డినేషన్ అంటే ఏంటమ్మా? సమన్వయము. అంటే సంస్థలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సంస్థ యొక్క ప్రధాన లక్షణాల్లో ఈ కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత పాయింట్ చూడండమ్మా, ఎన్విరాన్మెంట్. చూడండమ్మా, an organization functions in an environment compressing economic, social, political and legal factors. అంటే ప్రతి సంస్థకి కూడా ఆర్థికపరమైన, సామాజికపరమైన, రాజకీయ మరియు చట్టపరమైనటువంటి కారకాలతో కూడిన వాతావరణంలో పనిచేస్తుంది. అలాగే తర్వాత పాయింట్ చూడమ్మా, therefore the organization structure must be designed to work efficiently in a changing environment. అంటే అందువల్ల మారుతున్న వాతావరణానికి సమర్థవంతంగా పనిచేసే విధంగా సంస్థ నిర్మాణం అనేది రూపొందించాలి. అలాగే తర్వాత పాయింట్ చూడమ్మా, ఇట్ కెనాట్ బి స్టాటిక్ ఆర్ మెకానిస్టిక్. సంస్థ అనేది స్థిరంగా, యాంత్రికంగా ఉండకూడదు. చూడండమ్మా, ప్రతి సంస్థ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలతోనూ, సామాజికపరమైనటువంటి అంశాలతోనూ, రాజకీయపరమైనటువంటి అంశాలతోనూ, అలాగే చట్టపరమైనటువంటి అంశాలతో కూడిన వాతావరణంలో పనిచేస్తుంది. ఇక్కడ ప్రతి సంస్థ కూడా ఎలా పనిచేయాలని చెప్తున్నాడంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని మనం రూపొందించాలి. అంటే సంస్థని స్థిరంగా కానీ యాంత్రికంగా కానీ ఉంచకూడదు. అంటే ఒకే రకమైనటువంటి కార్యకలాపాలని సంస్థ చేపట్టకూడదు. తన విధానాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటూ ఉండాలి. తర్వాత పాయింట్ చూడండమ్మా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే నియమాలు, రెగ్యులేషన్స్ అంటే నిబంధనలు. ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఆర్డర్లీ ఫంక్షనింగ్ ఆఫ్ పీపుల్. అంటే ప్రతి ఆర్గనైజేషన్ అంటే ప్రతి సంస్థ
అందులో పనిచేసేటువంటి వ్యక్తులు సక్రమంగా పనిచేయడం కోసం కొన్ని నియమ నిబంధనలను కలిగి ఉంటుంది. ఈ నియమ నిబంధనలు అనేవి ఎందుకంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు క్రమశిక్షణగా ఉన్నప్పుడు మాత్రమే వారు వాళ్ళ యొక్క పనుల్ని సక్రమంగా నిర్వహించగలరు. కాబట్టి సంస్థ అనుకున్న లక్ష్యాలను సాధించగలగాలి అంటే ప్రతి సంస్థకి ఈ నియమ నిబంధనలు అనేవి ఖచ్చితంగా అవసరం. చూడండమ్మా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, నియమాలు అలాగే నిబంధనలు. ప్రతి సంస్థ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కలిగి ఉంటుంది. అంటే ఈ నియమ నిబంధనలు లేకపోతే కనుక అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులకు ఒక క్రమశిక్షణ అనేది ఉండదు. వాళ్ళకి క్రమశిక్షణ అనేది లేకపోతే ఆ సంస్థ అనేది నిరాటంకంగా, అంటే ఆ సంస్థ అనేది ప్రయోజనాలు పొందే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే తను అనుకున్నటువంటి లక్ష్యాలను తను సాధించలేదు. కాబట్టి ప్రతి సంస్థకి నియమ నిబంధనలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఆ సంస్థకి ఉన్నటువంటి లక్ష్యాలు. ద ఆర్గనైజేషన్ ఎయిమ్స్ అట్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిమ్స్ అంటే క్రింది లక్ష్యాలను సాధించడమే సంస్థ యొక్క లక్ష్యం. ఆబ్జెక్టివ్స్ అంటే లక్షణాలు. ఇప్పుడు మనం ఆ సంస్థ యొక్క లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ చూడండమ్మా, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అంటే సంస్థ యొక్క సమర్థవంతమైన నిర్వహణ. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. సమర్థవంతమైన నిర్వహణ అనేది ఎక్కువగా సమర్థవంతమైన సంస్థ పైన ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు సంస్థ అనేది సక్రమంగా లేకపోతే, అంటే సంస్థ అనేది తన పనులను కరెక్ట్గా చేయకపోతే అందులో పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రం కరెక్ట్గా పనిచేస్తారని లేదు కదా. కాబట్టి సంస్థ అనేది ముందు కరెక్ట్గా పనిచేయాలి, అందులో ఉన్నటువంటి వర్కర్స్తో సక్రమంగా పనిచేయించాలి. తర్వాత ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ ఎన్స్యూర్ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అలాగే సమర్థవంతమైన సంస్థ అనేది అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులకు అధికారం మరియు బాధ్యత మధ్య సరైన సమతుల్యతను నిర్ధారిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే సమర్థవంతమైన సంస్థ అయితే కనుక వ్యక్తులకు కొంత అధికారాన్ని ఇస్తుంది, అలాగే సంస్థ పట్ల వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను తెలియజేస్తుంది. చూడండమ్మా, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అంటే సమర్థవంతమైనటువంటి సంస్థ అనేది ఎలా ఉంటుందంట, తను పనిచేస్తుంది, అలాగే తన సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులతో పనిచేయిస్తుంది. అలాగే ఈ సమర్థవంతమైనటువంటి సంస్థ ఏదైతే ఉందో తను వ్యక్తులు పనిచేయడానికి కొంత అధికారాన్ని ఇస్తుంది, అలాగే సంస్థ పట్ల ఆ వ్యక్తులు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలని తెలియజేస్తుంది. తర్వాత పాయింట్ చూడండమ్మా, టు హెల్ప్ మేనేజ్మెంట్ అంటే నిర్వహణకు సహాయం చేయడం. ఆర్గనైజేషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు హ్యావ్ ఏ కంట్రోల్ ఓవర్ వేరియస్ బిజినెస్ ఫంక్షన్స్. ద వర్క్ ఈజ్ డివైడెడ్ ప్రాపర్లీ అండ్ కంట్రోల్ centers are established. The authority is delegated and responsibilities are fixed. Thus, organization helps management in planning, staffing, directing and controlling. అంటే చూడమ్మా, సంస్థ నిర్వహణకు వెన్నెముకగా ఉండి పనిచేస్తుందని ముందు మనం ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం. సంస్థ అనేది పనిని విభజించడము, అలాగే వారికి కొంత అధికారాన్ని అనేది ఇవ్వడము, అలాగే సంస్థ పట్ల వాళ్ళకి ఉన్నటువంటి బాధ్యతలను గురించి చెప్పడం వంటి విషయాలలో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు సహాయం చేస్తుంది. నిర్వాహకులు అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు. సంస్థ అనేది నిర్వాహకులకు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలి అని గైడ్ చేస్తూ ఉంటుంది. చూడండమ్మా, అంటే దీనికి అంటే ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటంటే, అంటే టు హెల్ప్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ సంస్థ అనేది అందులో ఉన్నటువంటి వ్యక్తులకు అనేక విషయాలు, అంటే సంస్థ చేసే ప్రతి పనిలోనూ కూడా అక్కడ పనిచేసే వ్యక్తులకి సహాయం చేస్తుంది, అలాగే వాళ్ళకి కొంత అధికారం అనేది ఇస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళని ఎలా పని చేయాలి ఏంటి అనేది గైడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత పాయింట్ చూడమ్మా, టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, అంటే ఉత్పత్తిని పెంచడం.
The duties are assigned according to the principles of division of labor. The efficient system of organization encourage every employee to make his best contribution in raising the output. The increase of output and control of wasteful expenditure helps to decrease cost of production. చూడండి అమ్మా, ఫస్ట్ పాయింట్ చూడండి. ద డ్యూటీస్ ఆర్ అసైన్డ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. ప్రతి సంస్థ కూడా తన కార్మిక విభజన సూత్రం ప్రకారం వ్యక్తులను వివిధ విధుల్లో కేటాయిస్తుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా, వ్యక్తి యొక్క టాలెంట్ని బట్టి, అంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏ పనిని అయితే సక్రమంగా చేయగలరో ఆ పనులలో వ్యక్తులను నియమిస్తుంది. అలాగే ద ఎఫిషియంట్ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ encourages every employee to make his best contribution in raising the output. సమర్థవంతమైనటువంటి సంస్థ తన సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని ఆ సంస్థ ఉత్పత్తిని పెంచడంలో తనకి సహకారం అందించమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తుల్ని సంస్థ ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది, తన ప్రొడక్షన్ని, తన యొక్క ఉత్పత్తిని పెంచడానికి తోడ్పాటును అందించమని వాళ్ళని పుష్ చేస్తూ ఉంటుంది. అలాగే ద ఇంక్రీజ్ ఆఫ్ అవుట్పుట్ అండ్ కంట్రోల్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ హెల్ప్ టు డిక్రీజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అలాగే సంస్థ అనేది తనకు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి వ్యయాలను తగ్గించడం వలన, అలాగే ఉత్పత్తి వ్యయాలను తగ్గి ఉత్పత్తిని పెంచే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండమ్మా, సంస్థ అనేది తనకు ఉత్పత్తి కోసం అయ్యేటువంటి ఖర్చులను తగ్గించటం వలన ఉత్పత్తిని పెంచే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడంటే టు ఇంక్రీజ్ ప్రొడక్షన్, అంటే సంస్థ తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా ప్రొడక్షన్ని పెంచడానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంస్థ అనేది తనకు అయ్యేటువంటి, అంటే ఉత్పత్తికి అయ్యేటువంటి ఖర్చులను తగ్గించుకోవడం వల్ల ఏం జరుగుతుంది, తన ఉత్పత్తిని పెరిగేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత పాయింట్ చూడండమ్మా, కోఆపరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే ఉద్యోగులకు సహకారం. ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ విల్ సక్సీడ్ ఓన్లీ ఇఫ్ ఎంప్లాయీస్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. అంటే సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు ఒకరితో ఒకరు సహకరించుకుంటేనే ఆ సంస్థ అనేది విజయవంతం అవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. The manager introduce various incentive schemes and give monetary and other benefits to the employees. అంటే సంస్థలో ఉన్నటువంటి మేనేజర్, అంటే యజమాని ఎవరైతే ఉన్నారో తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకి ఇన్సెంటివ్స్, అంటే వివిధ ప్రోత్సాహకాలని, అలాగే మానిటరీ అంటే ద్రవ్యపరమైనటువంటి, అంటే ధనపరమైనటువంటి ప్రోత్సాహకాలని, అలాగే బెనిఫిట్స్ ఇతర ప్రయోజనాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ద వర్క్ ఇన్ ఏ టీమ్ స్పిరిట్, అంటే ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంట, ఇలా ఇవ్వడం వలన ఆ వ్యక్తులు ఒక గ్రూప్గా ఉండి పనిచేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ పాయింట్ చూడండమ్మా, కోఆపరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకు ప్రోత్సాహకాలుగా అందులో ఉన్నటువంటి యజమాని ఆ వ్యక్తులకి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తాడు. ఏంటవి? అవి మనీ పరంగా, అంటే ధనపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, లేకపోతే ఉన్నత పదవికి సంబంధించినటువంటి విషయాలైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అంటే ఇన్సెంటివ్స్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ ఇలాగ ఇవ్వడం వల్ల, అంటే వీళ్ళు ఇలాగ ప్రోత్సాహకాలు అనేవి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు అనేవాళ్ళు సక్రమంగా పనులు చేయడానికి, అంటే ఆ లక్ష్యాలను త్వరగా చేరుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే వాళ్ళంతా కూడా ఒక టీమ్ స్పిరిట్తో, అంటే ఒక గ్రూప్గా ఉండి పని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. 5th పాయింట్ చూడండమ్మా, సస్టైన్డ్ గ్రోత్ అండ్ డైవర్సిఫికేషన్, అంటే నిరంతర వృద్ధి మరియు వైవిధ్యీకరణ. ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్
షుడ్ బి ఏ గ్రోయింగ్ ఆర్గనిజం. అంటే ఒక వ్యాపార సంస్థ అనేది నిత్యం అభివృద్ధి చెందుతూ ఉండాలి. విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ ఎంటర్ప్రైజ్ మస్ట్ ఎక్స్పాండ్ ఇట్స్ యాక్టివిటీస్. అంటే కాలం గడిచే కొద్దీ సంస్థ దాని యొక్క కార్యకలాపాలను విస్తరించాలి. అంటే సంస్థ అనేది ప్రారంభమైన దగ్గర నుంచి దాని చివరి దశ చేరుకునేంత వరకు కూడా ఒక విధంగా ఉండకూడదు. సమాజంలో ఆ సంస్థకి ఒక సంస్థ ఏర్పాటైన తర్వాత దానికంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఈ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే కనుక ఒక సంస్థ ఏర్పడినప్పుడు నిరంతరం కూడా అది అభివృద్ధి చెందుతూ ఉండాలి. దానికంటూ సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉండాలి. అలాగే దాని యొక్క పనులను అది విస్తరించుకుంటూ ఉండాలి. తర్వాత పాయింట్ చూడమ్మా, డిశ్చార్జింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యత. మ్యాక్సిమైజింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ నో డౌట్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్. అంటే ప్రతి వ్యాపార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము లాభాలను పొందడం. మళ్ళీ ఒకసారి పాయింట్ చూడమ్మా, మ్యాక్సిమైజింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ నో డౌట్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్. అంటే ప్రతి వ్యాపార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా, లాభాలను పొందడం. వితౌట్ ప్రాఫిట్ నో బిజినెస్ కెన్ ఎగ్జిట్. ఏ సంస్థ కూడా లాభాన్ని ఆశించకుండా కొనసాగదు. అసలు ఆ లాభాన్ని పొందడం కోసమే అక్కడ సంస్థ అనేది ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, బట్ బిజినెస్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సొసైటీ ఎట్ లార్జ్. అంటే సంస్థ అనేది అంటే వ్యాపారం అనేది సమాజంలో ఒక భాగం. ఇట్ కెనాట్ సర్వైవ్ లాంగ్ బై ఎక్స్ప్లోటింగ్ కన్జ్యూమర్ అండ్ సొసైటీ. కాబట్టి సమాజంలో ఉన్న వ్యక్తులకు అంటే వినియోగదారులకు మంచి నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు అందించడం ద్వారా సామాజిక సేవ చేయాలి. ఇట్ హ్యాస్ టు సర్వ్ ద సొసైటీ బై ప్రొవైడింగ్ ఇట్ విత్ గూడ్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఎట్ రీజనబుల్ ప్రైజెస్. అంతేగాని ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడంటేనమ్మా, ప్రతి వ్యాపార సంస్థ యొక్క అంటే ఒక వ్యాపార సంస్థ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటి, లాభాన్ని ఆశించి ఏర్పడుతుంది. అక్కడ లాభాన్ని అంటే లాభాన్ని పొందాలనే ఆలోచనతోనే సంస్థ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఏ సంస్థ కూడా లాభాలను ఆశించకుండా అది కొనసాగదు. అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ఆ సంస్థ అనేది గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో ఒక సంస్థ అనేది ఎక్కువ కాలం కొనసాగాలి అంటే కనుక వినియోగదారులని ముఖ్యంగా మోసం చేయకూడదు. అంటే వాళ్ళకు వస్తువులు అంటే ఆ సంస్థ అందించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ధరలకు అందించాలి. అలాగే నాణ్యమైనటువంటి వస్తువులను అందించాలి. అంటే ఆ సంస్థ పైన వినియోగదారులకు ఒక నమ్మకం అనేది ఏర్పరచుకునేటట్లుగా ఉండాలి. అంతేకాని వినియోగదారులు అంటే సమాజాన్ని దోపిడీ చేయడం ద్వారా ఏ సంస్థ కూడా ఎక్కువ కాలం జీవించదు. అంతేగాని అక్కడ వినియోగదారులకు మోసం చేసి అక్కడ సంస్థ అనేది సమాజంలో ఎక్కువ కాలం కొనసాగదు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే సంస్థ యొక్క ప్రాముఖ్యత. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సౌండ్ ఆర్ గుడ్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద సౌండ్ ఆర్ గుడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. సౌండ్ ఆర్గనైజేషన్ అన్నా గుడ్ ఆర్గనైజేషన్ అన్నా ఒకటే. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, ఫెసిలిటేట్ మేనేజ్మెంట్ అంటే నిర్వహణను సులభతరం చేయడం. ప్రతి సంస్థకి కూడా ప్రణాళిక చేయడం, అలాగే సిబ్బందిని నియమించడం, వారిని డైరెక్ట్ చేయడము, వాళ్ళని కంట్రోల్ చేయడం వంటి అంశాలను రూపొందించడం చాలా అవసరం. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఈజ్ వెరీ మచ్ నెససరీ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లైక్ ప్లానింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. అంటే ఏంటమ్మా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రతి సంస్థకి కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రణాళికను చేయడం, అలాగే సిబ్బందిని అర్హతను బట్టి నియమించడం,
అలాగే వారిని డైరెక్ట్ చేయడము అండ్ వాళ్ళని కంట్రోల్ చేయడం వంటి అంశాలను రూపొందించుకోవడం సంస్థకి చాలా అవసరం. తర్వాత చూడమ్మా, గుడ్ ఆర్గనైజేషన్ ఫెసిలిటేట్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వేరియస్ మేనేజరియల్ ఫంక్షన్స్ by division of labor, consistence, delegation or job definition, and clarity of authority and responsibility relationship. అంటే ఎందుకంటే సంస్థ ఈ విధంగా ఉద్యోగులు సామర్థ్యాన్ని బట్టి విభజించడం, అలాగే సంస్థలో వివిధ బృందాలను ఏర్పాటు చేయడం, అలాగే వ్యక్తులకు కొంత అధికారాన్ని అనేది ఇవ్వడం, వారి బాధ్యతలను తెలియజేయడం వలన అందులో పనిచేసేటువంటి వ్యక్తులకు వారు చేసే పని మీద ఒక స్పష్టత అనేది ఏర్పడి వారు సంస్థలో నిర్వర్తించవలసినటువంటి పనులను సులభతరం చేస్తుంది. ఇక్కడ చూడమ్మా, ఫెసిలిటేట్ మేనేజ్మెంట్ అంటే సంస్థ అనేది కొన్ని రకాల కార్యకలాపాలను చేపట్టినట్లయితే కనుక అందులో పనిచేసేటువంటి వ్యక్తులు అనేవాళ్ళు ఆ సంస్థ యొక్క లక్ష్యాలను త్వరగా చేరుకోగలరని చెప్తున్నారు. అంటే సంస్థ ప్లానింగ్ చేయడం కానీ, ప్లానింగ్ చేయడం అంటే ప్రణాళికను రూపొందించడము, అలాగే అందులో సభ్యులను నియమించడము, అలాగే వాళ్ళని డైరెక్ట్ చేయడము, అలాగే వాళ్ళని నియంత్రణ చేయడము వంటి అంశాలను చేపట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలను నిర్వర్తించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత పాయింట్ చూడండమ్మా, ఫెసిలిటేట్ కోఆర్డినేషన్ అంటే సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. ఆర్గనైజేషన్ ఈజ్ an important means of bringing coordination among the various departments of the enterprise. అంటే సంస్థలో వివిధ విభాగాలలో సమన్వయాన్ని తీసుకురావడం సంస్థ యొక్క ముఖ్యమైన విధిగా చెప్పవచ్చు. అలాగే తర్వాత పాయింట్ చూడండమ్మా, ఇట్ క్రియేట్స్ క్లియర్ కట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్. అలాగే సంస్థ అనేది ఈ కోఆర్డినేషన్ ద్వారా వివిధ భాగాలలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య స్పష్టమైనటువంటి సంబంధాలను సృష్టిస్తుంది. ఇక్కడ చూడమ్మా, సంస్థ మనం ఏం చెప్పుకున్నాం, సంస్థ అంటే దానిలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. సంస్థ తనలో ఉన్నటువంటి భాగాలలో సమన్వయాన్ని తీసుకురావడం అనేది, అంటే వాళ్ళు కోఆర్డినేషన్తో ఉండేటట్లు చేయడం అనేది సంస్థ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అలాగే ఇక్కడ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తుల మధ్య కోఆర్డినేషన్ తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ అంటే స్పష్టమైనటువంటి సంబంధాలు అనేవి వాళ్ళకి తెలియజేసే అవకాశం అనేది ఏర్పడుతుంది. థర్డ్ పాయింట్ చూడండమ్మా, ఫెసిలిటేట్స్ గ్రోత్ అండ్ డైవర్సిఫికేషన్ అంటే పెరుగుదల, వైవిధ్యతను సులభతరం చేస్తుంది. చూడమ్మా, సౌండ్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ బై ఫెసిలిటేటింగ్ ఇట్స్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్. అంటే సమర్థవంతమైన సంస్థ నిర్వహణను సులభతరం చేయడం ద్వారా సంస్థ అభివృద్ధి చెందడానికి, అలాగే విస్తరణకు సహాయం అనేది చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, సౌండ్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ in keeping the various activities under control and increase the capacity of the enterprise to undertake more activities. అంటే వివిధ రకాల కార్యకలాపాలను అదుపులో ఉంచడానికి ఈ సౌండ్ ఆర్గనైజేషన్ అనేది సహాయపడుతుంది. చూడండమ్మా, తర్వాత పాయింట్ చూడండమ్మా, ఎంకరేజ్ ఇనిషియేటివ్ అంటే చొరవను ప్రోత్సహించడం. ఫస్ట్ చూడండి పాయింట్, ఏ సౌండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ విల్ ప్రొవైడ్ సఫిషియంట్ స్కోప్ ఫర్ టేకింగ్ ఇనిషియేటివ్. అంటే మంచి సంస్థ వ్యక్తులను చొరవ తీసుకోవడానికి తగిన అవకాశాన్ని అందిస్తుంది. పర్సన్ ఆర్ అలౌడ్ టు ట్రై న్యూ ఐడియాస్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ వర్క్. అంటే ఈ విధంగా సంస్థ వ్యక్తులను ఎంకరేజ్ చేయడం వలన వ్యక్తులు తమ పనిని
మెరుగుపరచడానికి అలాగే కొత్త ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఏర్పడి వ్యక్తులకు వారి యొక్క పరిమితులలో ప్రతిభను చూపించడానికి స్వేచ్ఛ అనేది లభిస్తుంది. చూడండమ్మా ఇక్కడ మనకి అదే చెప్తున్నాడు ఏమని, ద పాలసీస్ అండ్ గైడ్ లైన్స్ ఆర్ లాడ్ డౌన్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ మేనేజరియల్ పర్సనల్ బట్ విత్ ఇన్ దిస్ లిమిట్స్ పీపుల్ ఆర్ గివెన్ ఫ్రీడమ్ టు షో దేర్ టాలెంట్. ఇలాగా సంస్థ అనేది వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళలో కొత్త ఆలోచనలు రావడానికి కొత్త ఆలోచనలు అంటే కొత్త ఐడియాస్ అనేవి రావడం వల్ల ఏం జరుగుతుంది, సంస్థ ఇంకా త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సంస్థ అనేది అందులో పనిచేసేటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి. అలాగే వాళ్ళ యొక్క సలహాలను ఐడియాస్ను తీసుకోవడానికి కొంత స్వేచ్ఛ అనేది అందులో ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాయింట్ చూడండమ్మా, బెటర్ హ్యూమన్ రిలేషన్స్ అంటే మంచి మానవ సంబంధాలు. హ్యూమన్ రిలేషన్స్ ఇంప్రూవ్ ఇన్ ఏ గుడ్ రిలేషన్ సెటప్. సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తుల మధ్య మంచి మానవ సంబంధాలు అనేవి ఉండాలి. An organization consists of human beings and their satisfaction will help in improving human relations. అలా కాకుండా సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తుల మధ్య సంబంధాలు సరిగా లేకపోతే కనుక ఆ సంస్థ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. ఏ క్లియర్లీ డిఫైన్డ్ వర్క్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ accountability with enable individuals to work in a free atmosphere. కాబట్టి సంస్థ వ్యక్తుల మధ్య మంచి సంబంధాలను కొనసాగించడానికి వారికి కొంత అధికారము అలాగే బాధ్యతలతో పాటు కొంత స్వేచ్ఛను అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండమ్మా, ఎంకరేజ్ ఇక్కడ ఏ పాయింట్ చెప్పుకుంటున్నాం, బెటర్ హ్యూమన్ రిలేషన్స్ అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరి మధ్య కూడా మంచి సంబంధాలు అనేవి ఉండాలి. ఇక్కడ మంచి సంబంధాలు అనేవి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ సంస్థకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు సక్రమంగా కృషి అనేది చేయలేరు. అప్పుడు సంస్థ అనుకున్నటువంటి లక్ష్యాలను సంస్థ చేరుకోలేదు. కాబట్టి సంస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇతర వ్యక్తులతో మంచి మానవ సంబంధాలు అనేవి ఉండేటట్టు సంస్థ అనేది చూసుకోవాలి. తర్వాత పాయింట్ చూడమ్మా, ప్రొవైడ్స్ స్కోప్ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే శిక్షణ మరియు అభివృద్ధి. చూడమ్మా, an effective organization facilitate delegation of authority. సమర్థవంతమైన సంస్థ అనేది ప్రతి వ్యక్తికి అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకు కొన్ని అధికారాలు అనేది ఇస్తుంది. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఈజ్ an important technique for training and developing the personnel. అంటే ఈ సంస్థ వ్యక్తులకు ఈ అధికారాలను ఇచ్చి వివిధ వ్యాపార సంబంధిత విషయాల్లో శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో an important means of directing the subordinates. Thus, efficient organization is the base of success enterprise. అంటే తద్వారా సంస్థ అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. పాయింట్ చూడమ్మా, ప్రొవైడ్స్ స్కోప్ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ శిక్షణ మరియు అభివృద్ధి పరిధిని అందిస్తుంది. అంటే సమర్థవంతమైనటువంటి సంస్థ అయితే కనుక ఆ సంస్థ తన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత అధికారాలు అనేది ఇవ్వాలి. ఈ అధికారాలను ఇచ్చి అలాగే కొన్ని వ్యాపారపరమైనటువంటి అంశాలలో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, సంస్థ అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ప్రయోజనాలు పొందే అవకాశం అనేది ఏర్పడుతుంది.